సభా అతిథులు శ్రీనివాస్ సార్ గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులకు కోటేశ్వర మేడం గారికి, సౌజన్య టీచర్ గారికి, అలాగే లక్ష్మి టీచర్ గారికి శుభాభినందనలు. అలాగే ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పాఠశాలలో మనం ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్న ప్రతి కార్యక్రమంలో పిల్లలు మనము అందరం ఎంతో ఉత్సాహంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసుకుంటూ, మళ్ళీ ముఖ్యంగా యూట్యూబ్ కూడా క్రియేట్ చేసి మన స్కూల్ని సెల్ ఫోన్లలో కూడా తీసుకెళ్ళిపోయాను. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సహకారం ఇలాగే ఉంది. ఇంకా మనం చాలా కార్యక్రమాలు చేసుకొని ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ స్వయం పరిపాలన దినోత్సవం చేసినటువంటి విద్యార్థులైన టీచర్లందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు. పిల్లలందరూ ఉదయం పూట చాలా చక్కగా రెడీ అయ్యి చాలా సంతోషంగా పాఠశాలకు వచ్చి వాళ్ళ యొక్క సబ్జెక్టులలో పాఠశాల క్లాసులకు వెళ్ళి పిల్లలకు చెప్పిన విద్యా బోధనలు వాళ్ళు నిర్వహించిన తీరు చాలా బాగుంది. భాష ఇంకా అటెండర్గా మన కీర్తన, సీజన్గా ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా చాలా బాగా చేశారు. అంటే నా చిన్నప్పుడైతే నేను చదువుకున్నప్పుడు 7th క్లాస్లో ఉపాధ్యాయురాలైన టీచర్ నేను. అప్పుడు నాకు హిందీ అంటే చాలా ఇష్టం ఉండేది. హిందీ టీచర్ అంటే ఆ టీచర్ పాత్రనే నేను చేస్తానని ఒప్పుకున్నా. ఆ చేసినందుకు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు స్కూల్లో. చాలా బాగా అనిపించింది. నేను అప్పుడు టీచర్గా చేసినప్పటి ఇంకా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ టీచర్ పేరు కానీ ఆ టీచర్ ఇప్పుడు కాంటాక్ట్లో ఉంటుంది. ఆ టీచర్ చాలా బాగా చెప్పింది నాకు హిందీ. అందుకే నేను ఆ టీచర్దే ఎంచుకొని నేను కూడా ఆ టీచర్ లాగా అయ్యి చేసినందుకు నాకు ఆ రోజు మా ప్రధానోపాధ్యాయుల గారు నాకు బహుమతి కూడా ఇచ్చారు. మీకు ఇప్పుడు సారి ఇచ్చారు కదా మీకు వాటర్ బాటిల్ వల్ల, మాకు కూడా అప్పుడు నా చిన్నప్పుడు అలా ఇచ్చారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి మన పాఠశాలలో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి కార్యక్రమాన్ని మనం శ్రద్ధగా నేర్చుకొని వినాలి, ఆడాలి, పాడాలి, అన్నీ నేర్చుకోవాలి. పెద్దగైన తర్వాత మనము ఇవన్నీ చేయడానికి మనకు టైం ఉండదు, ఎవరు చేయరు కూడా మనం. కాబట్టి మనం ప్రతి స్కూల్లో ప్రతి విషయాన్ని నేర్చుకుందాం, చదువుకుందాం, ఆడుకుందాం. ఓకేనా? ఓకే సార్. అదేవిధంగా ఈ ప్రోగ్రాం అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మా కోసం చేసిన ఈ కార్యక్రమానికి ఎంతో సంతోషిస్తున్నాము. నేటి కాలంలో మగవారికి ప్రతిదీ ఎలా అవసరమో ఆడవాళ్ళకు కూడా అంతే అవసరం. మగవారితో సమానంగా ఆడవాళ్ళు కూడా ఎదగాలని ఆడవాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి అన్ని రంగాల్లో వాళ్ళు కూడా ఉండాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఆడ మగాని తేడా లేకుండా తల్లిదండ్రులు వాళ్ళను పెంచి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినప్పుడే ఆడపిల్లను స్వేచ్ఛగా బయట తిరిగేదాన్ని మనము చూడగలగాలి. వాళ్ళంతలో వాళ్ళు స్వయంగా ప్రతిదీ నేర్చుకోవాలి, చేయాలి, వెళ్ళాలి, రావాలి. అప్పుడే మహిళా సాధికారత సాధించినట్టు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, వేదికను అలంకరించినటువంటి గెస్ట్ మరియు నా తోటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాము. మీకు కూడా కొంత అనుభవం వచ్చుంటుంది. టీచర్లు అంటే ఏంటి, టీచర్లు ఎలా ఉండాలి, ఏ టీచర్ ఎలా ఉన్నారు అనుకరించడం ద్వారా కొంత మీరు నేర్చుకోగలుగుతున్నారు. అలాగే క్రమశిక్షణ కూడా మీరు అలవర్చుకుంటారు అన్నమాట. ఎందుకంటే టీచర్లు ఎలా ఉంటున్నారు దాన్ని బట్టి మనం కూడా ఇలా ఉండాలి అని తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మనం ఇంకేం జరుపుకుంటున్నాం, మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవం అంటే ఏంటి, పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా ఎదగడం. అంటే ఇంత ముందు కాలంలో ఎలా ఉండేదంటే స్త్రీలు అంటే ఏంటి, ఓన్లీ వంటింటికి మాత్రమే పరిమితము అనేవాడు. మేము చదువుకునేటప్పుడు ఏం చేశారంటే మా ఇంట్లోనే ఆడపిల్లకి చదివేందుకు అన్నారు. కానీ మా మదర్ ప్రోత్సాహంతో నేను చదువుకున్నాను. అది కానీ ఇప్పుడు కూడా మీరు కూడా చిన్నపిల్లలతో ప్లస్ మీరు ఏంటంటే ఫస్ట్ జనరేషన్ కాబట్టి మిమ్మల్ని కూడా చదివించడానికి తల్లిదండ్రులు అంత సుముఖంగా ఉండదు. కానీ మీరు పోరాడి చదువుకొని ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు.